నమస్కారం. మీరు ప్రతిరోజు దీపం పెడుతున్నా ఇంట్లో చికాకులు తగ్గడం లేదా? ఎంత సంపాదించినా డబ్బు చేతిలో నిలవడం లేదా? అయితే మీరు చేసే దీపారాధనలో ఎక్కడో చిన్న పొరపాటు జరుగుతుందని అర్థం. మన సనాతన ధర్మంలో దీపం అంటే కేవలం వెలుగు కాదు. అది సాక్షాత్తు పరమాత్మ స్వరూపం. దీపం జ్యోతి పరబ్రహ్మమని మన పెద్దలు ఊరికనే అనలేదు. ఈరోజు మనం మన నిత్య పూజలో దీపారాధనలో పాటించాల్సిన నియమాల గురించి తెలుసుకుందాం. మొదటిగా సమయం. దీపారాధన సూర్యోదయానికి ముందు బ్రాహ్మీ ముహూర్తంలో చేస్తే చాలా ఉత్తమం. కానీ కుదరని పక్షంలో కనీసం ఉదయం 8 గంటల లోపు వెలిగించడానికి ప్రయత్నించండి. అలాగే సాయంత్రం కూడా దీపారాధన చేసేవారు సూర్యాస్తమయం అయ్యే సమయంలో వెలిగించాలి. అలాగే చాలామంది తెలియక ముందు రోజు పెట్టిన పువ్వులు ఇంకా ఫ్రెష్గా ఉన్నాయి కదా, ఎందుకులే పారేయడం అని అలానే ఉంచి పూజ చేసేస్తారు. కానీ అస్సలు అలా చేయకూడదు. ఎంత బాగున్నా సరే ఖచ్చితంగా మరుసటి రోజు పువ్వులు మార్చాల్సిందే. అలాగే ఎప్పుడు పటాలకు గంధం కుంకుమ పెట్టేటప్పుడు ఉంగరపు వేలుతో మాత్రమే పెట్టండి. ఇది నేరుగా మన హృదయానికి సంబంధం కలిగి ఉంటుంది. అందుకే ఎప్పుడు బొట్టు ఉంగరపు వేలుతోనే పెట్టండి. అలాగే పూజకి ముందు కొద్దిగా పూజ గదిలో పసుపు నీళ్లు జల్లండి. తరువాత దీపారాధనకి మట్టి కుందులు కానీ ఇత్తడి వెండి కుందులు కానీ వాడండి. స్టీల్ కుందులు మాత్రం అస్సలు వాడకూడదు. నువ్వుల నూనెతో నిత్య దీపారాధన చేస్తే గ్రహదోషాలు పోతాయి. నువ్వుల నూనెతో నిత్య దీపారాధన చేయొచ్చా అనే అనుమానం వద్దు, ఖచ్చితంగా చేయొచ్చు. అలాగే ఆవు నెయ్యితో చేస్తే సకల దేవతల అనుగ్రహం కలుగుతుంది. కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ వేరుశనగ నూనె వాడకండి. అలాగే ఈ దీపారాధన నూనెలో కొంచెం పచ్చకర్పూరం వేస్తే ఆ సువాసన లక్ష్మీదేవిని ఆకర్షిస్తుంది. దీపారాధనలో ఒత్తులు ఎప్పుడూ 2 లేక అంతకు మించి ఉండాలి. కానీ ఒక్క ఒత్తి ఎప్పుడూ ఉండకూడదు. సాధారణంగా 2 ఒత్తులు కలిపి ఒకటిగా చేసి వెలిగించాలి. ఇది శివపార్వతుల కలయికకు సంకేతం. అలాగే దీపం ఎప్పుడు నేరుగా నేల మీద పెట్టకూడదు. చిన్న ప్లేట్ కానీ తమలపాకు కానీ కనీసం అక్షతలైనా వేసి దాని మీద పెట్టాలి. దీపాన్ని అగ్గిపెట్టితో కాకుండా ఏకహారతితో కానీ అగరబత్తితో కానీ వెలిగించడం శుభప్రదం. ఎందుకంటే అగ్గిపెట్టె గీసినప్పుడు వచ్చే మంటను తామస లేదా రాజస శక్తిగా పరిగణిస్తారు. ఎందుకంటే అది ఘర్షణతో పుడుతుంది. దీపపు వెలుగు సాత్విక శక్తికి సంకేతం. తామస శక్తిని నేరుగా సాత్విక శక్తితో కలపకూడదనేది ఒక నమ్మకం. అందుకే అగరబత్తిని ఒక వంతెనలా వాడుతాము. దీపాన్ని తూర్పు దిశలో వెలిగిస్తే ఆయుష్ని, ఉత్తర దిశలో వెలిగిస్తే ఐశ్వర్యాన్ని ఇస్తుంది. అందుకే దీపం ఎప్పుడు ఈ 2 దిశలలోనే ఉండేలా చూసుకోండి. పొరపాటున కూడా తెలియకుండా దక్షిణ దిక్కుకి దీపం పెట్టకండి. అది యమదీపం అవుతుంది. దక్షిణ దిక్కుకి యముడు దిక్పాలకుడు. దక్షిణ దిశ నుండి వచ్చే శక్తి మనలోని శక్తిని హరిస్తుంది. దక్షిణముఖంగా దీపం పెట్టడం వలన ఇంట్లో అప్పుల బాధలు పెరగడం, చేసే పనుల్లో ఆటంకం కలగడం వంటివి జరుగుతాయి. అలాగే చాలామంది పూజ చేసేటప్పుడు నేరుగా నేల మీద కూర్చొని చేస్తారు. కానీ శాస్త్రం ప్రకారం భూమికి మన శక్తిని గ్రహించే గుణం ఉంది. అందుకే ఏదో ఒక వస్త్రం వేసుకొని ఆ వస్త్రం మీద కూర్చోవాలి. పూజ చేసేటప్పుడు మీరు దేవుడితో మాట్లాడుతున్నట్టుగా ఉండాలి. మీ దగ్గర చిన్న విగ్రహాలు ఉంటే ప్రతిరోజు అభిషేకం చేయక్కర్లేదు. వాటికి వారానికి ఒక్కసారి చేసినా సరిపోతుంది. కానీ దేవుడికి ప్రతిరోజు నైవేద్యం తప్పకుండా సమర్పించాలి. అది పండైనా కావచ్చు, లేకపోతే చిన్న బెల్లం ముక్కైనా కావచ్చు. అలాగే స్వచ్ఛమైన నీరు కూడా ప్రతిరోజు పెట్టాలి. నైవేద్యం పెట్టే ముందు దేవుని ముందు ఒక చిన్న నీటి చుక్కను చల్లి సమర్పించాలి. ధూపం వేసేటప్పుడు సాంబ్రాణి వాడడం వల్ల ఇంట్లో ఉన్న క్రిములు చనిపోవడమే కాకుండా మానసిక ఒత్తిడి తగ్గుతుంది. హారతి ఇచ్చేటప్పుడు గంట వాయించడం వల్ల మన మనస్సు దేవుడిపై లీనమవుతుంది. హారతిని 3 సార్లు దేవుని చుట్టూ తిప్పాక ఆ తర్వాత హారతి తీసుకొని ఆత్మ ప్రదక్షిణ చేయాలి. అంటే
మనలో ఉన్న దేవుడికి మనమే గౌరవం ఇస్తున్నట్టు అర్థం. పూజ చివరిలో తప్పకుండా చదవాల్సింది క్షమాప్రార్థన. మంత్రహీనం, క్రియాహీనం, భక్తిహీనం జనార్దన. అంటే స్వామి, నాకు మంత్రాలు తెలీదు, పూజ విధానము తెలీదు, కేవలం భక్తితో చేశాను, ఏవైనా తప్పులు ఉంటే క్షమించు అని వేడుకోవడం. ఈ నియమాలు పాటించి చూడండి, మీ ఇంట్లో వచ్చే మార్పులు మీరే గమనిస్తారు. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి.